త్రీ డేస్ బ్యాక్ 350 చికెన్ ఉన్నది, ఇవాళ రోజు 267 రూపీస్ చేసింది. ఒక 3 డేస్ బ్యాక్ 350, ఈరోజు 267. అంటే మేము ఎప్పుడైతే బంద్కు పిలుపునిచ్చినామో, బంద్కు పిలుపునిచ్చిన 3 రోజులనే 93 రూపీస్, చరిత్రలో ఇప్పటి వరకు 93 రూపీస్ తగ్గించినట్టు ఏ రోజు దాఖలాలా లేదు, ఇప్పటి వరకు చరిత్రలో లేదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, మేము అడుగుతున్న న్యాయమైన పోరాటం ఏంటంటే, ఈరోజు ఇచ్చిన పేపర్లో మీరు హెడ్లైన్స్లో ఇచ్చిన చికెన్ రేటు గెట్ రేట్ 135 రూపీస్, గెట్ రేట్ 135, 162 రిటైల్ లైవ్, 235 స్కిన్, 267 వితౌట్ స్కిన్. ఇవి దీంట్లో ఏమంటున్నాం మేము, గెట్ రేట్ 135 ఉండి ఫామ్ రేట్ అని మీరు కోళ్ళు అయితే ఏదైతే ఇస్తారో అదే రేట్ ప్రకారం వేయండి, మాకు దాంట్లో ఏం అభ్యంతరం లేదు. 168 చేయండి. ఇది రిటైల్ లైవ్ అయితే ఏదైతే ఉందో అది 168 అంటే 6 రూపీస్ ఆడ పెంచండి. ప్లస్ 244ను 235ని 244 చేయండి. ప్లస్ 267ని 277 చేయండి. అంటే మేము అడుగుతున్న మార్జిన్ ఏదో కొండలు తెచ్చి మాకు ఇవ్వమంటలేము బ్రదర్, మాకు కావాల్సిన మార్జిన్ మీరు పెట్టే 1.45, 1.65 యావరేజ్ ప్రకారమే మేము అడుగుతున్నది. ఈరోజు 277, 277 రూపాయలు స్కిన్లెస్ రేట్ అడుగుతున్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కంపల్సరీ తీసుకెళ్లాలి. 93 రూపాయలు మీరు ఈ 3 రోజుల్లో ఏ విధంగా దించిరు, ఇది కూడా మీరు దృష్టికి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడాలని చెప్పేసి, ఈ పోల్ట్రీ ఈ 24 కంపెనీలు అని కాదు, ఒక్కొక్కసారి 24 ఉంటాయి, 18 అవుతాయి, 15 అవుతాయి. అంటే బ్రీడింగ్ను బట్టి వాళ్ళ సేలింగ్ను బట్టి కంపెనీలో కార్పొరేట్ వ్యవస్థలు చేంజ్ అవుతూ ఉంటాయి. ఇవాళ రేపు మీరు బీసీసీఐ మీటింగ్ పెట్టుకోమంటున్నారు కదా, మీకు అవసరం ఉన్నప్పుడేమో రాత్రికి 12 గంటలకు మెసేజ్లు పెట్టుకొని పొద్దుగల BICC మీటింగ్ పెట్టుకుంటారు. ఇప్పుడు చికెన్ సెంటర్ సోదరులకు ఇంతమంది రిటైల్ వ్యవస్థకు తక్లీఫ్ అవుతున్నప్పుడు మీరు BICC మీటింగ్ ఈ రోజు సాయంత్రమో రేపు సాయంత్రమో పెట్టుకొని మాకు 30 లోపు, 31st కూడా కాదు బ్రదర్, మీకు చెప్తున్నది చూడండి, 31st అన్నాం కదా, 30 వరకే మాకు రిజల్ట్ కావాలా. 30 వరకు వస్తేనే మేము ఆపగలుగుతాం. 30 వరకు మాకు రాతపూర్వకంగా, లిఖితపూర్వకంగా ప్లస్ మాకు ఒక నిశ్చితమైన మార్జిన్ ఇస్తేనే మేము ఈ సభను విరమించడానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తాం. మీరు 31 వరకు దీన్ని నాంచుకుంటూ పోయిరు అనుకోండి, ఇది చినిగి తుఫాన్ అయింది. తుఫాన్ కాదు, సునామీ వస్తుంది చూడండి, ఆ సునామీ రాకుండా మీరు చూసుకోవాలని చెప్పేసి ఈ పోల్ట్రీ సంఘాన్ని మొత్తం రిక్వెస్ట్ చేస్తూ తెలంగాణ చికెన్ సెంటర్ అసోసియేషన్కి ఇచ్చి తెలియజేస్తున్నాను. చెప్పండి. మల్కాజిగిరి చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ మీడియా సమావేశంలో పాల్గొన్న మా తెలంగాణ స్టేట్ చికెన్ షాప్ సోదరులు, అసోసియేషన్లు, చిన్న రిటైల్ సంస్థ ఓనర్సు అందరికీ స్వాగతం. నష్టాలు మాకు, లాభాలు మీకా. గత 20 సంవత్సరాలుగా మారని మా మార్జిన్ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? కిలోకు 16 రూపాయలున్న 1.65 స్కేల్ రేటుని 1.75 స్కేల్ రేటుగా పెంచాలని అడగడం తప్పేనా? కోళ్ళ ఫార్మర్ నుండి మా షాప్లకు చేరే లోపు బరువు తగ్గే ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారు? దశాబ్దాలుగా కొన్ని కార్పొరేట్ సంస్థల ఆధిపత్యంలోనే ధరలు నిర్ణయించడం న్యాయమా? ధర నిర్ణయం కూడా వారి చేతుల్లోనే ఉంటే మా జీవనోపాధి ఎలా పెరుగుతుంది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్న చికెన్ షాప్ యజమానుల సమస్యలను ఎవరైనా గమనిస్తున్నారా? కార్పొరేట్ సంస్థల కబంధ హస్తాల్లో బందీ అయిన ఈ వ్యవస్థలో చిన్న వ్యాపారుల భవిష్యత్తు ఏమిటి? మా బతుకులు మారేది ఎప్పుడు? మా ప్రశ్నలకి సమాధానం కోరుతూ మా మల్కాజిగిరి చికెన్ షాప్, తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ నుంచి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మా రేటు, మా మార్జిన్
ఈ కంపెనీల నుండి వచ్చేదాకా మేము నిరవధిక సమ్మెకు పిలుపునిస్తున్నాం మనం తెలంగాణ స్టేట్ చికెన్ షాప్ అసోసియేషన్ నుంచి. మెయిన్ సమస్య ఎక్కడొచ్చింది సార్ మాకంటే, ఇంతకుముందు గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటివరకు ఏ రోజు మాకు పేపర్ రేటు ₹1 కూడా పెంచలే కంపెనీలు. పెంచకపోగా 20 సంవత్సరాల నుంచి పెంచకపోగా ఇప్పుడు కొత్తగా ఉన్న మా మార్జిన్లో కూడా కోత పెట్టి ఇవ్వడం జరుగుతుంది. మేమేమంటున్నామంటే గత 20 సంవత్సరాలకు ఇప్పటికీ ఎంతో ముందుకు పోయింది, కానీ మా చికెన్ షాపులు మాత్రం ఎక్కడ ముందుకు వెళ్ళి ఆన్నే ఉన్నాయి. రిటైల్ సంస్థలు ఎదిగే వాళ్ళు ఎదుగుతున్నారు, ఎదిగితే హ్యాపీ. అందులో చిన్న చిన్న సంస్థలు కూడా ఎదిగేటట్టు చూసుకుంటే మేము రిటైల్ సంస్థలు అనేవి బతుకుతేనే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు కూడా బతుకుతాయి. కాబట్టి మేము అడిగేవి ఏం గొంతెమ్మ కోరికలు కావు. మాకు ఇంతకుముందు ఎలా అయితే 1.65 స్కేల్ రేట్ ఇస్తున్నానో దాన్ని 1.75 స్కేల్ రేట్గా చేయాలని, ఏదైతే గత 20 సంవత్సరాల నుంచి ఇస్తున్న కంపెనీ వెన్కప్ కంపెనీ మాకు ఇప్పటికి కూడా నేను కూడా ఎందుకు తీసుకోవాల్సి వస్తుందంటే, కోడి పుట్టే దగ్గరికి వెళ్ళి ఆ సంస్థనే చూసుకుంటుంది మొత్తం. ఎవరి దగ్గర కోడి పుట్టదు. మన నేషనల్ లెవెల్లో కూడా ఆ కంపెనీ దగ్గరనే కోడి పుడుతుంది. ఆ కంపెనీ అందరికి చిక్స్ కూడా ఇచ్చేది ఒక కంపెనీ. కాబట్టి ఇలాంటి కంపెనీలు ఒక 24-25 కంపెనీలు ఉన్నాయి, కానీ అన్ని కంపెనీలో కూడా చిక్స్ ఇచ్చేది వెన్కప్ కంపెనీ. మాకు ఇప్పటి వరకు కోడి పుట్టినప్పటి నుంచి కూడా పేపర్ల మార్జిన్ ఇచ్చేది కూడా వెన్కప్ కంపెనీ. వెన్కప్ కంపెనీ వెంకటేశ్వర హ్యాచరీస్. మేము అడిగేది ఏముందంటే 1.75 స్కేల్ రేట్ కూడా ఎందుకు అడుగుతున్నామంటే, ఒక కోళ్ళ ఫామ్ వాళ్ళు వేసే స్కేల్ రేట్ ఏమో కోళ్ళ ఫామ్ దగ్గర చేస్తారు నైట్. మా దగ్గరకు వచ్చేందుకు మార్నింగ్ ఉదయానికి వచ్చే వరకు ఒక 33 కిలోల జాలి వెయిట్ మీద 2 కిలోలు వెయిట్ లాస్ అవుతుంది. మేము ఆ వెయిట్ లాస్ని కలుపుతూ 1.75 స్కేల్ రేట్ చేయమంటున్నాం. మాకు ఉట్టినే అకారణంగా పబ్లిక్ మీద భారం వేసి మార్జిన్ పెంచాలి మేము హ్యాపీగా ఉంటామని అడుగుతలేము. మా బాధ ఏంటంటే, మా మార్జిన్ మాకు ఇస్తే మీకు నష్టం ఏంటి? వాళ్ళు కూడా ఆలోచన చేసేది ఏంటంటే, కొందరి మీద వేరే దాని మీద బూచిగా చూపిస్తూ మా చిన్న చిన్న సంస్థల మీద కడుపు కొడుతున్నారు. ఎక్కడో హోటళ్లకు ఎవరో 20 ఇస్తారు తక్కువ, ఎవరో 30 ఇస్తారు, 40 ఇస్తారు అని. ఇక్కడ ఏం పెట్టుకోలేదు కాబట్టి ఇట్లా. ఇంకొకటి మన సభ్యుల్లో కూడా అంటే ఎంత మిగిలాలనేది కూడా వాళ్ళ తరఫు నుంచి కూడా ఒక అదే స్కేల్ రేట్ ప్రకారం మాట్లాడుకుంటా కూడా సబ్జెక్ట్ అర్థం అవ్వట్లేదు. చెప్పిందే చెప్పకండి, వేరే చెప్పండి. మన ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, మన డిమాండ్స్ ఏమున్నాయో 1, 2, 3